హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు ముస్లిమ్స్ స్పెషల్ సాబుదానా కోకోనట్ కీర్ అయితే చేసేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రండి మీకు కూడా చూపించేస్తాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వెన్నను యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పు, పుచ్చగింజలు, నల్ల కిస్మిస్ పెద్దవి ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్గా వెన్నలో వేయించేసుకొని ఇవి ఇలా వేగుతూ ఉండగా ఒక సగం చిప్ప వరకు కొబ్బరిని ఇలా తురుముకొని దీంట్లో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి ఇది కూడా రోస్ట్గా వేగే వరకు వేయించేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నని వేసి అది మెల్ట్ అయిన తర్వాత 2 గంటల సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని 1 కప్పు వరకు తీసుకొని ఆ వెన్నలో ఈ సగ్గుబియ్యాన్ని వేసేసి 1కి 2 సార్లు మంచిగా కలిపేసుకోండి. ఇలా కలపటం మూలంగా వెన్న అంతా సగ్గుబియ్యానికి పట్టి రెసిపీ అనేది కొంచెం టేస్ట్గా మారిద్ది. ఇలా కలిపేసుకొని దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని ఒక 500 ml వరకు నేనైతే యాడ్ చేశాను. ఇలా పాలు ఎప్పుడైతే యాడ్ చేస్తామో చక్కగా ఒక 2-3 సార్లు ఇలా కలిపెట్టేసుకుని మరిగించుకుంటే మీగడ అనేది పైన తేరుకుంటుంది. దాన్ని కూడా ఇలా కలుపుతూనే ఉడికిచ్చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడరు, 4 టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్, 5 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు, అలాగే 3 దంచిన యాలక్కాయలను యాడ్ చేసుకొని వెంటనే కలిపేసుకోండి. ఇలా కలిపేయటం మూలంగా ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది కీర్ రెసిపీ అనేది. ఇలాగా 5-6 పొంగులు వచ్చే వరకు మనం దీన్ని మొత్తానంగా ఉడికించుకోవాలి. ఈ లోపల ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని అలాగే షుగర్ని కూడా 1/2 కప్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని చక్కగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 గంటన్నర సేపు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే సాబుదానా కోకోనట్ కీర్ రెడీ. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది.